అనంతపురం జిల్లాలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ధర్మవరం గూడ్స్ షెడ్ కొట్టాల్లో టీడీపీ వైసీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. వార్డుల్లో ఆధిపత్యం కోసం ఇరు వర్గాల మధ్య ఎప్పటి నుంచో పోరు నడుస్తోంది. చివరకు అది కుమ్ములాటల వరకు వచ్చింది. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. స్టేషన్ పోయినారు. స్టేషన్ పోయిన తర్వాత కూడా వీళ్ళకి న్యాయం అనేది జరగలేదు. పోయిన తర్వాత అక్కడ వీళ్ళనే మా వాళ్ళని పిలుచుకొని స్టేషన్లో పెట్టి మళ్ళీ ఇడిచిపెట్టుకొని పంపించినారు. రాత్రి మళ్ళా ఇంటికి దూరి సాయం పిల్లలను ఇంటికి దూరి కొట్టినారు. మేము కూడా పోలేదు. ఎందుకంటే ఎందుకు పోలలే, మేము ఎందుకు పోలని ఉన్నామా ఆయా మళ్ళీ ఫోన్ చేసినాం. స్టేషన్ ఫోన్ చేస్తే స్పందించడం లేదు. హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసినాం. హెడ్ ఆఫీస్కి ఫోన్ చేస్తేనే వెంటనే ఎక్కడ ఏ ఏరియా అని అడిగారు. అడిగితే అనంతపురం జిల్లా ధర్మవరం మండలము 1వ వార్డు సార్ రైల్వే స్టేషన్ పక్కనేను అంటే ఇమీడియట్గా పంపిస్తామని నాకు. అప్పుడు వచ్చినారు సార్ పోలీసులు. వచ్చారా, వచ్చిన తర్వాత అందరినీ వాళ్ళు ఇంటికి ఉన్న వాళ్ళందరినీ చెదరగొట్టినా వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినారు. నైట్ అంతా పోలీసు వాళ్ళు ఉన్నారు, ఒక 5 మంది. పొద్దున్నే వాళ్ళు ఏమొచ్చినారంటే 6 గంటలకు మేము ఇక్కడ వచ్చేసినారు. టౌన్లోకి వస్తానే మేము గలాడ జరగదు అనుకున్నాం. ఊరికే మా ఇంట్లో మేము పనులు కూర్చుంటే డమ్మని వచ్చి కంసలూరు వాళ్ళ ఆగడాలు మితిమీరిపోయినాయి సార్. అసలు ఒంటి సంటిగా ఉండేవాళ్ళు నేనే ఉండేది. ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోలేదు. చెప్పినా కూడా రావచ్చు, అదే ఫోన్ చేస్తారు, వెంటనే వస్తారు, పట్టుకొని పోతారు మమ్మల్ని. అయితే అదే మేము చేసినామంటే వాళ్ళు ఫోన్ చేసినా అదే వచ్చినారు కొట్టేశారు. గంట అవుతుంది. 6 గంటల నుంచి 7:30, 8 వరకు స్టార్ట్ అయింది సార్. ఒక్కరే పోలీసులు వచ్చేవాళ్ళు అంతా అయిపోయి తిరిగిన వాళ్ళు వచ్చినారు. ఏదో దండి చెక్ పోయి వచ్చి మమ్మల్ని కొట్టేసి పంపించేసినారు. మళ్ళీ ఈరోజు ఎంతసేపు ఫోన్